మొదటగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా మహానాడు పండుగను జరుపుకుంటున్నాం. ఏ అకాలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మహానాడును ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే సాంప్రదాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. మా కార్యకర్తలకు, పార్టీ నాయకులకి అదొక మహా పండుగ. ఆ పండుగను ఈ మొదటిసారిగా ప్రధానమంత్రి యొక్క పిలుపు మేరకు ఇంధనం పొదుపు, అదేవిధంగా ఖర్చులు తగ్గించాలని ఒక నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా పార్టీ చరిత్రలోనే ఫిజికల్గా మరియు వర్చువల్గా మహానాడును నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో 1875 క్లస్టర్లుగా, మరి ఈ జిల్లాలో 78 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్లలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడుకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు కూడా వర్ణిస్తున్నాం. అందులో శ్రీశక్తి మహానాడు థీమ్గా దీన్ని పేరును కూడా నామకరణం చేశాం. అంటే మహిళలకు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీశక్తి మహానాడు థీమ్గా నామకరణం చేసి ఈ మహానాడును మేము జయప్రదం చేయడానికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మా యొక్క పార్లమెంట్ పరిధిలో 78 క్లస్టర్స్లో ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ మహానాడును జయప్రదం చేయమని మా కార్యకర్తలకు, మా నాయకులకు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులకు కూడా మేము ఒక ప్రకటన చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మిమ్మల్ని పిలవడం కారణం, మహానాడును వర్చువల్ పద్ధతిలో జయప్రదం చేయండి. మా కార్యకర్తల పిలుపు మేరకు మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. 20 ఈ యొక్క మహానాడును రేపు అనగా 27 మరియు 28వ తారీఖు మా పార్టీ ఆవిర్భావ నాయకులు, కీర్తిశేషులు, నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా 28వ తారీఖు ఆయన పుట్టినరోజు కనుక ఈ మహానాడుని జరిపే ఆనవాయితీ సాంప్రదాయం. కాబట్టి ఈసారి మహానాడు మామూలుగా అయితే 3 రోజులు జరిగేది. ఈ పబ్లిక్ మీటింగ్ని క్యాన్సిల్ చేసి ఈ 2 రోజులు మాత్రమే, 27 కానీ రేపు బుధవారం కానీ మరియు బేస్తవారం, ఈ 2 రోజుల్లో వర్చువల్ పద్ధతిలో ఈ మహానాడు జరుగుతుంది. కాబట్టి ఈ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శాసనసభ్యులు అంటే ఎంపీ గారు అందరూ ఇదొక పండుగ వాతావరణంలో చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.